హాయ్ గైస్, ఇవాల్టి వీడియోలో మహారాష్ట్రియన్ స్పెషల్ ఆలూ వడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని హాట్ వాటర్ తీసుకోండి. 2 రెబ్బల చింతపండు, చిన్న బెల్లం ముక్క వేసి 10 మినిట్స్ పాటు సోక్ చేయండి. 10 మినిట్స్ అయిన తర్వాత చింతపండు గుజ్జుని బెల్లంని బాగా నలిపేసుకొని ఒక వాటర్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆలూ వడి చేయటం కోసం చామాకు ఉంటుంది కదండి, దాని వెనక స్టెమ్ అంతా రివర్స్ డైరెక్షన్లో పెట్టి స్టెమ్ అంతా తీసేసేయండి. కాడ ఉంటే బాగోదు ఆలూ వడి. తర్వాత మీకు అంతగా రాలేదు అని అనుకుంటే చపాతీ చేసే కర్రతో అనిపేసుకోండి, నీట్గా అణిగిపోతుంది. కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా లైట్గా పైపైన చేయండి. అదైన తర్వాత బ్యాటర్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకున్న తర్వాత క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. మహారాష్ట్రియన్స్ అన్నిట్లో నువ్వులు అండ్ వాము వాడతారండి. ఇప్పుడు 1/2 స్పూన్ నువ్వులు వేసుకోండి అదే మిక్స్చర్లోకి. బజ్జీ కదా, కొంచెం అరుగుతుంది మనం వేసుకున్నా కానీ. నువ్వులతో పాటు వాము కూడా బాగా నలిపేసి వేసుకోండి అదే మిక్స్చర్లో. చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం అండ్ రుచికి సరిపడా మీకు తగినంత ఉప్పు వేసుకొని ఆ బ్యాటర్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదండి, దాన్ని వడగొట్టుకుంటూ ఆ లిక్విడ్ అంతా మీరు వేసేసుకోండి. ఈ మిక్స్చర్లో బాగా కలిపేసుకోవాలి అది కూడా. అండ్ ఆలూ వడి అనేది అన్ని రకాల టేస్టెస్ ఉంటాయండి, అంతా రుచులు కలగలిసి ఉంటుంది. అదే ఆలూ వడి స్పెషాలిటీ. ఇప్పుడు ఆ వాటర్ వేసుకున్న తర్వాత బాగా బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో మనం నీళ్లు పోసుకుంటూ ఎంత కావాలో అంత బాగా బీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. బాగా ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఆలూ వడి అంత బాగా వస్తుందండి. బజ్జీ కన్సిస్టెన్సీ మరీ అంత కాకుండా కొంచెం రాసుకునేలాగా, మరీ నీళ్ళగా కాకుండా కొంచెం మనం ఇప్పుడు ఆ లీవ్స్ మీద స్ప్రెడ్ చేసుకుంటాం ఈ మిక్స్చర్ని, అందుకని ఆ కన్సిస్టెన్సీలో చూసుకోండి నేను వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చామదుంపాకుని, దాన్ని రివర్స్ డైరెక్షన్లో పెట్టి ఒక లేయర్ శనగపిండిని రాసుకోవాలండి. మీకు ఆ శనగపిండి ఎంత రాసుకోవాలి అనేది మీకు కావాల్సినట్టు రాసుకోండి. మీకు క్రిస్పీగా కావాలి అని అనుకుంటే తక్కువగా రాసుకోండి, లేదు సాఫ్ట్గా రావాలి అనుకుంటే శనగపిండి ఎక్కువ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఫస్ట్ కింద పెట్టాం కదా లీఫ్, దాని ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఇంకో లీఫ్ని పెట్టుకొని సేమ్ స్ప్రెడ్ చేసుకోవాలండి. రెడీ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, దాన్ని నీట్గా ఆ బ్యాటర్ అంతా అప్లై చేసేసుకోండి. 2 సైడ్స్ అప్లై చేసేసుకోవాలి. కొంచెం పెద్ద ప్రాసెసే, బట్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. వీడియోలో చూపించినంత కష్టంగా ఏమీ ఉండదు. ఇట్లా 3-4 లీవ్స్ పెట్టుకోవచ్చండి. నేను చెప్పాను కదా, మీకు ఎక్కువగా పిండి కావాలి బజ్జీలాగా ఉండాలి అని అంటే ఒక 5-6 లీవ్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదు మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే 2-3 లీవ్స్ అయినా పెట్టేసుకొని ఆలూ వడి చేసేసుకోవచ్చు. నేను దాదాపు ఈ వీడియోలో నేను చేసే ఆలూ వడికి 5-6 లీవ్స్ వరకు నేను తీసుకున్నా. చిన్న లీవ్స్ అయినా పర్వాలేదండి, డజంట్ మ్యాటర్. ఒకే సైజులో లీవ్స్ అంతా ఉండాలనేది లేదు. నీట్గా మీరు 5-6 లీవ్స్ లేకపోతే 4 లీవ్స్ అలా ఉన్నా తీసేసుకోండి. అండ్ ఇప్పుడు రోల్స్ లాగా రౌండ్ చేసేసుకోవాలి. వీటంతటిని చుట్టేసుకోవాలి మనం. ఇట్లా నేను 2 రోల్స్ తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేయాలి. స్టీమ్ కోసం ఒక గిన్నెలో వాటర్ పోసుకోండి. అండ్ పైన గిన్నె ఉంటుంది కదా, చిల్లుల గిన్నె, దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఏమీ లేకపోతే అంటుకుపోతుంది కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది స్టీమ్ చేసుకోవటానికి. అంత చుట్టూ ఆయిల్ అప్లై చేసేసుకొని స్టీమర్ రెడీ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ స్టీమర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోల్స్ని కూడా పెట్టేసుకోండి. నేను ఫస్ట్ పెట్టిన రోల్ కొంచెం పెద్దగా ఉంది కదండి, దాన్ని నేను లోపలికి ఫోల్డ్ చేసి పెట్టాలి, అది నేను చెయ్యలేదు, మీరు చేసి పెట్టుకోండి. అండ్ 10 మినిట్స్ స్టీమ్ అయిన తర్వాత ఇట్లా రోల్స్ రెడీ అవుతాయండి, బాగా స్టీమ్ అయిపోయి. వీటిని ఇప్పుడు కట్ చేసుకోండి, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అది వేగేటప్పుడు రౌండ్ షేప్లో వచ్చేస్తుంది, ఆలూ వడి షేప్లో లాగా. కొంచెం నీట్గా కట్ చేసుకోండి, ఆకు మధ్య మధ్యలో ఊడిపోతూ ఉంటుంది. ఇలా కట్ చేసిన పీసెస్ని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి, లేదంటే అట్లనే స్టీమ్ చేసుకొని కూడా తినచ్చు. కొంచెం డీప్ ఫ్రై చేస్తే ఏమంటే కొంచెం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ ఈజీగా ఆలూ వడి రెడీ అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది.